ఎక్కడికి వెళుతున్నాము రాము? సరదాగా అలా తిరిగి వద్దాము, సరేనా గోపీ? చూసావా రాము, అందరూ ఎలా గణపతి విగ్రహాలు పెడుతున్నారో? మనం కూడా పెడదాం. మనం కూడా విగ్రహం పెట్టాలంటే డబ్బులు కావాలి గోపీ. మనం ప్రజల దగ్గర నుండి గణేష్ చందా కలెక్ట్ చేసి దానితో విగ్రహం పెడదాం. మేము అందరం కలిసి మన కాలనీలో గణపతిని పెడుతున్నాం. చందా ఇవ్వండి అంకుల్. పిల్లలు, డబ్బులు తీసుకోండి, కాని గణపతి దేవుడికి థాంక్యూ అంకుల్. పూజలు శ్రద్ధతో చెయ్యాలి. అప్పుడు దేవుడు మీకు కావలసిన చదువు, బొమ్మలు ఇస్తాడు. చందా ఇవ్వండి అంకుల్. థాంక్యూ అంకుల్. మనము ఈ ఈకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని తీసుకుందాం, సరేనా ఫ్రెండ్స్? తొందరగా చేయండి ఫ్రెండ్స్. తొందరగా చేయండి ఫ్రెండ్స్. గణపతి గణపతి బప్పా బప్పా మోరియా. మోరియా. గణపతి గణపతి బప్పా బప్పా మోరియా. మోరియా. భక్తులకు విజ్ఞప్తి, దయచేసి అందరూ ప్రసాదాలను స్వీకరించగలరని మనవి. గణపతి గణపతి బప్పా బప్పా మోరియా. మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి గణపతి బప్పా బప్పా మోరియా. మోరియా. గణపతి గణపతి బప్పా బప్పా మోరియా. మోరియా. మనం పిల్లలం శ్రద్ధతో గణపతికి పూజలు చేస్తే పెద్దవాళ్లు అయి ఉండి ఎలా చేస్తున్నారో చూడు. మీరు ఇలా చేయకుండా మాల మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడండి ఫ్రెండ్స్. పిల్లలు, మీరు నన్ను శ్రద్ధతో పూజించినందుకు నేను మీకు విద్య, ఆడుకోవడానికి బొమ్మలు, తినడానికి లడ్డూలు ప్రసాదిస్తున్నాను. శుభమస్తు.